ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క ఉపవాస కూడిక ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, ఎన్నడు మారని మార్పు చెందని దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో సాగిలి పడుతున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దయగల తండ్రి, 2వ శనివారము నాయన ఉపవాస కూడికను బట్టి మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, కృపగల దేవ, ఆయన మమ్మల్ని సమకూర్చిన విధానమును బట్టి వందనములు చెల్లిస్తున్నాము. వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. రావలసిన వారు మార్గ మధ్యంలో ఉన్న వారిని కూడా త్వరపెట్టి మీ సన్నిధికి తీసుకురండి. దయగల తండ్రి, కృపగల దేవ, అనేకులను తండ్రి ప్రార్థనా పరులను ప్రభు మీరు లేవనెత్తమని మీ సన్నిధిలో సాగిలు పడుతున్నాము. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయని తండ్రి మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనములు, స్తోత్రాలు. నా దేవా తండ్రి, ఆయన అనేకులను మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాము. పాటల ద్వారా మహిమ పొందండి. ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. దయగల తండ్రి, ప్రార్థించే సమయం కూడా దీవెనకరంగా చేయండి. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, నమ్మకమైన మా ప్రభువా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, మరి సంఘములో ఎన్నో అవసరతలు అక్కర్లు మేము కలిగి ఉంటుండగా దయతో జ్ఞాపకం చేసుకో. ప్రార్థన ద్వారా తండ్రి మీరు నాయన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారని తండ్రి మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల ప్రభా, భూమి మీద ఏకీభవించి వేటినైతే బంధిస్తారు పరలోకంలో బంధించబడతాయన్నారు. భూమి మీద వేటినైతే విప్పుతారు అవి పరలోకంలో విప్పబడతాయని తండ్రి మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, మరి ఈ యొక్క పరిచర్యపై ముద్ర కోరుకుంటున్నాం. దయగల తండ్రి, నాయన అనేకులు ప్రార్థనా పరులను తండ్రి మీరు తీసుకురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాము. దయగల తండ్రి, కృపగల దేవ, గొప్ప కార్యాలు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేటువంటి దేవుడు గనక తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తూ, ఆరాధిస్తూ, మహింపరుస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ దయగల తండ్రి, మరి ఈ దినమును ఏ ఒక్కరు ప్రభువా నాయన తండ్రి వ్యర్థపరచుకోకుండా ప్రతి ఒక్కరు కూడా నాయన తండ్రి సద్వినియోగం చేసుకునేటట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, నాయన తండ్రి, ఈ యొక్క మందిరము చుట్టూ మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత దయచేయండి. వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడుకుందాం. (486) పాత పుస్తకంలో 480. పాత పుస్తకంలో 480. యేసుని నమ్మేడి వారు ఆయన ఉచిత కృపతో. కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెని వారు అంజూరపు చెట్టు వలె మోవేయు చుండెదరు.
మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మిడి వారు దేవానును దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. దేవానును దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. యేసుని నమ్మిడి వారు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. సహనముతో నిలచెదరు. కదలక సిరులై ఉండెదరు. సహనముతో నిలచెదరు. కదలక సిరులై ఉండెదరు. యేసుని నమ్మిడి వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుచు నుండెదరు. దేవుని ఆవరణములో వర్ధిల్లుచు నుండెదరు. సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతంబు. సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతము. యేసుని నమ్మివారు వారు ముసాలితనంబున చిగురు పెట్టి ఫలింతురు. వారు ముసాలితనంబున చిగురు పెట్టి ఫలింతురు. పరసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. పరసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. యేసుని నమ్మే వారు నాటబడిన వారలై నీటి కాలువయోరను నాటబడిన వారలై నీటి సరము కలిగి నచ్చగనుందురు వారు. నీటి సరము కలిగి నచ్చగనుందురు వారు. యేసుని నమ్మే వారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. చల్లని ప్రభువా కడకై చల్లగా వేచి ఉండెదరు. చల్లని ప్రభురా కడకై చల్లగా వేచి ఉండెదరు.
కృపతో నీతిమంతులయ్యేదరు. యేసుని నమ్మినారు. మరొక పాట. ఐదు 560 పాత పుస్తకంలో 549. ఆకాశమహాకశంబులు అటనీయ చర్యాకరుడా. ఆకాశమహాకశంబులు అటనీయ చర్యాకరుడా. కృపాజూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి. కృపాజూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి. కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి. ఇంటికే మమ్ములను, ఇంటికే మమ్ములను. ఆకాశమహాకశంబులు అటనీయ కరుణ. ఆకాశమహాకశంబులు అటనీయ చర్యాకరుణ. నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షేమను కనుపరచు. నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షేమను కనుపరచు. నీదు కల్వారి రక్తమున, నీదు కల్వారి రక్తమున. నీవే కడుగు కరుణమయ, నీవే కడుగు కరుణమయ. ఆకాశమహాకశంబులు అటనీయ చర్యాకరుడా. ఆకాశమహాకశంబులు అటనీయ చర్యాకరుడా. నీతి న్యాయ మూలకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు. నీతి న్యాయ మూలకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు. నీతి న్యాయముల నిమ్ము, నీతి న్యాయముల నిమ్ము. స్తుతింప నిరతంబు, స్తుతింప నిరతంబు. ఆకాశమహాకశంబులు అటనీయ చర్యాకరుణ. ఆకాశమహాకశంబులు అటనీయ చర్యాకరుణ. రాజులనుగా రాజకులనుగా మమ్ము చేసిన మహారాజా. రాజులనుగా రాజకులనుగా మమ్ము చేసిన మహారాజా. విజయమిమ్ము మా విజయున్న, విజయమిమ్ము
మా విజయుండా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశమహాశంభులు అచానీయ దయా కరుణ ఆకాశమహాశంభులు అచానీయ దయా కరుణ ఆరు తెగులు కష్ట నష్టములు వర్షాలేమి పురుగు బాధలు ఆరు తెగులు కష్ట నష్టములు వర్షాలేమి పురుగు బాధలు కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించు మమ్ములను మురిపించు మమ్ములను ఆకాశమహాశంభులు అకానీయ దయా కరుణ ఆకాశమహాశంభులు అకానీయ దయా కరుణ సమాధాన సంతోషము ఆధారణ ఆలోచన సమాధాన సంతోషము ఆధారణ ఆలోచన అనుభవింప అనుగ్రహించు అనుభవింప అనుగ్రహించు మనీసంబు మకి చాత మనీసంబు మకి చాత ఆకాశమహాశంభులు అకానీయ దయా కరుణ ఆకాశమహాశంభులు అకానీయ దయా కరుణ బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజేయు హల్లెలూయా ధరింపజేయు హల్లెలూయా ఆకాశమహాశంభులు అకానీయ దయా కరుణ ఆకాశమహాశంభులు అకానీయ దయా కరుణ. సమయంలో పరిశుద్ధమైన లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనము ప్రార్థనలో ప్రవేశించక మునుపు కొన్ని మాటలు పరిశుద్ధమైన లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుంచి 39 వరకు కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 39 వరకు కలిసి చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను.
ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను ఊరికి తిరిగి వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో పెనియేలు ప్రార్థనా మందిరంలో ఉపవాస ప్రార్థన కొరకై మమ్మల్ని సమకూర్చిన విధానమును బట్టి వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు, స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది సమయం మేము ప్రార్థనలో ప్రవేశించక మునుపు మీ లేఖన భాగాల ద్వారా, మీ జీవం గల లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ్, అనేకులను తండ్రి మీరు సమకూర్చండి, ప్రార్థనా పరులను తీసుకురండి. దయగల తండ్రి, సంఘంలో ప్రార్థనా పరులు ఎంతో అవసరమైంది, దయతో జ్ఞాపకం చేసుకో. మేము కూడా ప్రభా తండ్రి మీ వాక్యం ద్వారా ఒప్పింపబడిన వారమై నాయన మా జీవితాన్ని పరీక్షించుకోవటానికి సహాయం చేయండి. మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి వస్తూ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము చదువుకున్నటువంటి భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 39 వరకు. మరి దాదాపుగా 4 వచనాలు ఉన్నాయి. ఈ యొక్క అన్నా ప్రవక్తి ఆమె జీవితం అంతా కూడా ఈ 4 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ వచ్చాడు. 4 వచనాల ద్వారా ఈ అన్నా ప్రవక్తి మరి ఎంతో ప్రభావితము, అనేకుల జీవితాలను ప్రభావితం చేస్తూ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, 4 వచనాల్లో ఈమె జీవితం అంతా కూడా రాస్తూ వచ్చాడు. ఈమె ఏ గోత్రానికి చెందినటువంటి స్త్రీ అంటే ఆషేరు గోత్రమునకు చెందినటువంటి స్త్రీ. 36వ వచనం రాయబడింది కదా, మరియు ఆషేరు గోత్రికురాలును పెనియేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. కాబట్టి అన్నా అనేటువంటి ప్రవక్తి మరి ఆషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె. ఈమె ప్రవక్తిగా ఉంటా వచ్చింది. అంటే దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రవచిస్తూ, లేకపోతే ప్రవచనాలు ఆమె చెప్పేదిగా ఉంటా వచ్చింది. సరే, ప్రవక్తిగా ఉంటా వచ్చింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. కాబట్టి ఈమె మరి 7 ఏండ్లు, అదొక 7 సంవత్సరాలు, ఇదొక 84 ఒక 7 అంటే అప్పటికే 91 సంవత్సరాలు. 91 సంవత్సరాలు. ఇంకా ఆమె ముందు జీవితాన్ని చూస్తే దాదాపుగా 100 సంవత్సరాల పైనే ఉంటుంది ఆమె యొక్క ఆమె వయసు ఆ సమయానికి. అయినా కూడా ఏం చేస్తుందంట ఆమె విధవరాలై ఉండి దేవాలయమును విడువక, అంటే దేవాలయమును విడిచిపెట్టకుండా అంటే ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మందిరాన్ని మాత్రము విడిచిపెట్టేటువంటి జీవితం లేదా ఆమె దగ్గర. కాబట్టి ఎంతో వృద్ధురాలైనప్పటికీ, బలహీనరాలైనప్పటికీ కూడా దేవుని మందిరాన్ని విడవట్లేదంట. చూసారా? అందుకే దేవుని వాక్యం రాయబడింది కదా, యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు కదా. 122వ కీర్తనలో ఏమని రాయబడింది చూడండి. కీర్తన గ్రంథము 122, కీర్తన గ్రంథము 122వ కీర్తన 6వ వచనం చదువుదాం. 6 నుంచి
యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. చూసారు, యెరూషలేమును ప్రేమిస్తే మనం వర్ధిల్లుతాము. యెరూషలేము యొక్క ప్రాకారములలో నెమ్మది ఉంది, నగరులో క్షేమం ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని ఈ అన్న గ్రహించి ఏం చేస్తా వచ్చిందంటే, ఆమె దేవాలయమును విడిచేది కాదంట. ఎప్పుడు దేవాలయంలో ఉండేదంట, ఎప్పుడు దేవుని మందిరంలో ఉండేదంట. తర్వాత ఏం చేసిందంట, ఉపవాస ప్రార్థనలతో రేయింబగలంట. ఉపవాస ప్రార్థనలతో. అందుకే ఉపవాస ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు కదా. ఒకసారి యేసు ప్రభు శిష్యులు మరి ఒక దయ్యం పట్టినటువంటి ఆయన ఆ యవనస్తుని మరి విడిపించమంటే విడిపించలేకపోయినారు. అయితే యేసు ప్రభు ఏం చేసినాడు, ఆ మనుషుణ్ణి బాగు చేసినాడు. అప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఏమంటారట, అయ్యా మేము చాలా ప్రయత్నం చేసినాం కానీ ఆ మనుషుణ్ణి స్వస్థపరచలేకపోయినాము, ఇది ఎలా సాధ్యమైందంటే యేసు ప్రభు ఏమన్నాడు, ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యం ఇది అని కదా. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా చాలా శక్తివంతమైనటువంటి కార్యాలు మనము చేయగలము. కాబట్టి ఈ స్త్రీ వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా మరి ఇంత సేవ చేయగలుగుతూ వచ్చింది అంటే దానికి కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన అంట కదా. ఈ దినాల్లో మనకు ఉపవాసం చేయాలంటే కష్టమైపోతుంది కదా, నీరసం అయిపోతున్నాం, షుగర్ ఎక్కువ అయిపోతుంది, బీపీ ఎక్కువ అయిపోతుంది కదా, ఎన్నో శరీరంలో బలహీనతలు ఉన్నాయి కదా. కాబట్టి మరి ఆ దినాల్లో ఇవేమీ వాళ్ళకి తెలియదు, ఈ షుగర్ అంటే తెలియదు, బీపీ అంటే తెలియదు, అనారోగ్యం అనేది తెలియదు. కాబట్టి వారు ఎంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఉపవాస ప్రార్థనలు చేస్తూ వచ్చింది. కాబట్టి మన సంఘంలో మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు హాలిడేనే, సెకండ్ సాటర్డే అంటే హాలిడేనే, కానీ చాలామంది రాలేదు అంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలియదు వారికి. కొంతమందికి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలియదు, ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలియదు. కాబట్టి ఈమె ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉందంట. సేవ చేయడం అంటే ప్రార్థన చేయడం కూడా సేవనే, ప్రభువును ఆరాధించడం కూడా సేవనే కదా. మందిరంలో చాపలేయడము సేవనే, చైర్స్ వేయడం సేవనే, మందిరము శుభ్రపరచడం కూడా సేవనే, రకరకాలటువంటి సేవలు ఉన్నాయి. మరి ఈమె ఏ సేవ చేస్తూ వచ్చిందో కానీ మొత్తానికైతే దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ రేయింబగళ్ళు సేవ చేస్తూ వచ్చిందంట. 38వ వచనంలో, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచకుని కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండును. చూసారా, ఏం చేస్తుందంట, ఆ గడియలోనే లోపలికి వచ్చి ఏం చేసిందంట, దేవుణ్ణి కొనియాడిందంట. దేవుణ్ణి కొనియాడుతూ వచ్చింది. కారణం ఏంటంటే యేసు ప్రభును దేవాలయముకు తీసుకొచ్చినప్పుడు మరి ఒక ఆయన ఉన్నాడు, సుమయోన్ అనేటువంటి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే యేసు ప్రభును ఆయన ఎత్తుకున్నాడు, తన 2 చేతుల మీద ఎత్తుకొని ప్రభువును స్తుతిస్తూ వచ్చినాడు, ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాడు. ఆ సమయంలో అన్న అనేటువంటి స్త్రీ కూడా ఉంటా వచ్చిందంట. ఇప్పుడు ఈమె కూడా ఏం చేస్తూ వచ్చిందంటే దేవుణ్ణి కొనియాడుతూ వచ్చింది, అంటే ప్రభువును ఆరాధిస్తూ వచ్చింది, దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చింది. చూడండి ఎన్ని మంచి లక్షణాలు ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకోగలుగుతా ఉన్నాం. ఇంకా చూడండి, యెరూషలేములో విమోచకుని కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచున్నాడు. కాబట్టి విమోచకుని కొరకు కొంతమంది కనిపెట్టుకొని ఉన్నారు, ఎందుకంటే మెస్సయ్య వస్తాడు అని కదా. మనం చూస్తే కనుక సమరయ స్త్రీ కూడా చెప్తుంది, ఏమని చెప్తుంది, మేము కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, ఆయన వచ్చి మాకు సమస్తమును కూడా
బోధిస్తాడు అనే విషయము ఆమె కూడా చెప్తుంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా. కాబట్టి ఈ సమరయ స్త్రీకి కూడా ఒక గమనిక కలిగి ఉంది. ఏంటి ఆమె గమనిక అంటే, ఆ మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. చూసారా, ఈ సమరయ స్త్రీ పాపములో ఉంది కదా, పాపములో జీవిస్తూ ఉంది. కానీ ఎవరి కొరకు కనబెడుతుంది? మెస్సయ్య కొరకు కనబెడతా ఉంది కదా. మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. కాబట్టి మా పాపములు క్షమించుట కొరకు మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదును అని చెప్తుంది. అంటే ఆ దినాల్లో మెస్సయ్య కొరకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. విమోచకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకొరకే మరియా గర్భవతి చెప్తూ వచ్చినాడు కదా, ఆమె యొక్క కుమారుణ్ణి కనును, వారి ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడునని. కాబట్టి పాపములు విడిపించటానికి, పాపములు క్షమించటానికి విమోచకుడు వస్తాడు అన్న సంగతి చాలామందికి తెలుసు. కానీ యేసుప్రభే వచ్చినాడని తెలియదు చాలామందికి. యేసుప్రభు రూపంలో వచ్చాడని చాలామందికి తెలియదు. అందుకే ఇప్పటికీ చాలామంది యూదులంట యెరూషలేం మందిరానికి వెళ్ళి, ఆ యెరూషలేం మందిరంలో ఒక గోడ ఉందంట. ఆ గోడ విలపించే గోడ అంట, దాని పేరు. ఇప్పటికీ కొంతమంది ఆ గోడకు వారి తల ఇలా పెట్టుకొని ఏం చేస్తారంట, ఏడుస్తూ ఉంటారంట. గోడకు తల ఆనించి ఏడుస్తూ ఉంటారంట, మెస్సయ్య కొరకు ఇంకా రాలేదు. ఆయన వచ్చి దాదాపుగా 2025 సంవత్సరాలు అయిపోయింది. విమోచన కార్యం జరిగిస్తూ వచ్చాడు. కానీ కొంతమందికి ఇంకా మెస్సయ్య వస్తాడు అనేటువంటి నమ్మకంతో ఉన్నారు. కానీ యేసుప్రభువే మెస్సయ్య అని చాలామంది నమ్మలేదంట. అందుకే యేసుప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే, అన్యజనులందరికీ సువార్త ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో అందరి కొరకు యేసుప్రభు ప్రాణం పెట్టినాడు కదా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మరి ఈ యొక్క అన్న అనేటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే, విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుతుంది. అంటే ఎవరైతే యేసుప్రభు కొరకు, అంటే విమోచకుని కొరకు కనిపెడతా ఉన్నారో, ఎదురు చూస్తూ ఉన్నారో, వారందరికీ పరిచయం చేస్తూ ఉంది. ఇదిగో ఈయనే విమోచకుడు, ఈయనే లోకరక్షకుడు అని. కాబట్టి మరో మాటలో చెప్పాలంటే, హన్నా ఏం చేస్తూ ఉందంటే సువార్త ప్రకటించింది. అనేకులకు ప్రభుని గురించి చెప్తా వచ్చింది. ఆయన యొక్క విమోచకుని గురించి చెప్తా వచ్చింది. అంత అద్భుతమైనటువంటి లక్షణాలు ఈ అన్నా జీవితంలో మనము చూస్తున్నాం కదా. వృద్ధురాలే కానీ చాలా ప్రభు కొరకు చాలా జీలుందనమాట. అంటే ఆమె శారీరకంగా వృద్ధురాలే కానీ ఆత్మీయంగా యవనస్తురాలు. దేవుని కొరకు అంత ఆరాటం, దేవుని సువార్త ప్రకటించాలని అంతగా ఆశపడతా ఉంది. చూసారా. కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రకటించుట కొరకు, దేవుని యొక్క సువార్త ప్రకటించుట కొరకు మనం కూడా అన్నావలే అటువంటి అంటే ఆ ఉత్సాహాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు చాలా చాలా లక్షణాలు ఈమె జీవితంలో మనము చూస్తూ వచ్చాం. కాబట్టి ఇన్ని మంచి క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే, ఈమెకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఉపవాస ప్రార్థన. దేవాలయమును విడువక ఏం చేసిందంటామా, ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చింది. అందుకే ఆమెకు దేవుని మందిరంలో సేవ చేసేటువంటి శక్తిని దేవుడు ఇస్తూ వచ్చాడు కదా. మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా దేవుడు మనకేమిస్తాడు, శక్తిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుని పరిచర్య చేసేటువంటి ఆధిక్యతను దేవుడు ఇస్తాడు. ఒక్కొక్కసారి నాకు కూడా గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయి ఇంకా కొన్ని సందర్భాల్లో వాక్యం కూడా చెప్తానా లేదా అనేటువంటి స్థితిలో ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు, అద్భుతమైన రీతిలో
దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు కదా. అంటే కొన్ని సందర్భాల్లో ఈ గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయిందనమాట. ట్రైనింగ్లో ఉన్నప్పుడైతే చాలా ఉపవాసాలు ఉండేవాళ్ళం, తర్వాత ఎప్పుడు తినేవాళ్ళం కాదు, ఎప్పుడు పరిచర్య అని పని అని సువార్త అని అటు ఇటు పరుగులెత్తే వాళ్ళం, ఎక్కువ ఉపవాసాలు ఉండేవాళ్ళం. అందువల్ల ఏమైపోయిందంటే గ్యాస్ట్రిక్ వచ్చింది కదా. ఉపవాసం ఏదైనా టయానికి తినకపోతే ఇంకా అసలు మనిషి లెక్క ఉండదు పరిస్థితి, అట్లా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేను పరిచర్యకు సిద్ధపడుతున్నప్పుడు బాగా తీవ్రంగా గ్యాస్ట్రిక్ వస్తుంది, అసలు వాక్యమే చెప్తానా లేదా అన్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కువ సమయము ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు ఏమిస్తాడంటే వాక్య పరిచర్య చేసేటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు. ప్రభు చెప్తున్నాడు, నా కృప నీకు చాలును. పౌలు చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతును కదా. ఆ మాట చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 9వ వచనము, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనతల్లో ఏమొస్తుందంట, దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడు ఏం చేయాలా, శారీరకంగా ఎప్పుడైతే మనము బలహీనం అవుతామో అప్పుడు వెంటనే ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో మోకరించాలి, ప్రార్థించాలి. అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంట, దేవుని యొద్ద ముమ్మారు వేడుకుంటూ వచ్చాడంట ఈ యొక్క ముళ్ళు తీసివేయమని. అయితే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. ఎప్పుడు ఈ కృప చాలినంత కృప ఇస్తాడంటే బలహీనతల యందు. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడు దేవుని యొక్క శక్తి ఏమవుతుందంట, పరిపూర్ణమవుతుందంట. చూసారా, మనం అనుకోవచ్చు చాలా సందర్భాల్లో, అయ్యో నేను చాలా బలహీనరాల్ని, దేవుని మందిరానికి వెళ్ళటానికి కూడా నాకు శక్తి లేదు, బలం లేదు అనుకుంటాము కొన్ని సందర్భాల్లో. అయితే అలాంటి సమయంలో ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా మందిరానికి పోవటానికి నాకు శక్తి దయచేయని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బలహీనతల్లో ఏం చేస్తాడంట, శక్తిని, దేవుని యొక్క శక్తిని పరిపూర్ణంగా చేస్తాడంట, మనకు పరిపూర్ణంగా చేస్తాడు. అందుకే మనకి ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, ఎంత అనారోగ్య పరిస్థితి ఉన్నా దేవుని మందిరాన్ని ఏం చేయకూడదంట, విడిచిపెట్టకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడు బలహీనం అవుతామో అప్పుడు దేవుని యొక్క కృప కొరకు మనము కనిపెట్టుకునే వారంగా ఉంటాం, దేవుని యొక్క శక్తి కొరకు మనము కనిపెట్టుకునే వారంగా ఉంటాం. కాబట్టి మన బలహీనతల్లో ఆయన యొక్క శక్తి ఏమవుతుందంటే పరిపూర్ణమవుతుందంట. తర్వాత అంటున్నాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే ఆయన బలహీనతల యందు ఏం చేస్తున్నాడంట, బహు సంతోషపడుతున్నాడంట. ఎందుకు, క్రీస్తు శక్తి నా మీద నిలుచు నిమిత్తం అన్నాడు. పుట్టినోట్లు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, పుట్టినోట్లు ఏముందమ్మా అక్కడ, నన్ను కప్పు నిమిత్తము అనింది. కప్పు నిమిత్తం అంటే దేవుని యొక్క కృపతో మనల్ని కప్పుతాడు, దేవుని యొక్క కృపతో మనల్ని కప్పుతాడు కదా. మన ఉదాహరణకు చూసినట్లయితే కనుక కోడి ఉందనుకోండి, కోడి గ్రద్ద వచ్చిందనుకోండి, ఏం చేస్తుంది, తన పిల్లల్ని రెక్కల క్రింద కప్పుకుంటుంది కదా, కప్పుకుంటుంది. ఎందుకు, గ్రద్ద బలమైనది, మరి కోడి పిల్లల్ని తీసుకెళ్ళిపోతుంది అనే సమయంలో ఏం చేస్తుందంటే కోడి తన రెక్కల క్రిందికి తీసుకుంటుంది, కప్పేసుకుంటుంది కదా, తన రెక్కలతో ఆ కోడి పిల్లల్ని ఏం చేస్తుంది, కప్పుతుంది. అలాగే మన ప్రభు కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క శక్తితో మనల్ని ఏం చేస్తున్నాడంట, కప్పుతా ఉన్నాడు. చూసారా, మన బలహీనత ఏదైతే ఉందో, మనం ఎక్కడైతే బలహీనులుగా ఉంటున్నామో, ఎక్కడైతే ప్రభు సేవ చేయకుండా మనల్ని ఆటంకపరిచేటువంటి పరిస్థితి ఉందో, ఆ సమయంలో ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు, ప్రభు వైపు చూసినప్పుడు, మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క శక్తిని మనకు ఇస్తాడు కదా. యేసు ప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నాడు. కాబట్టి శరీరము బలహీనమైనప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు
ఆయన యొక్క కృపతో మనల్ని కప్పేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాడు. ఎప్పుడు పౌలు అతిశయపడుతున్నాడంటే తన బలహీనతల యందే అతిశయపడుతున్నాడు. కారణం ఏంటంటే ప్రభువు మీద ఆధారపడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో. ఈ బలహీనతలే లేకపోతే మనం ప్రభువు మీద ఆధారపడలేం కదా, ప్రభు వైపు చూడలేం కదా. మనకు కష్టాలు, కన్నీరు, శ్రమలు ఇవి రాకపోతే ప్రభు మనకు గుర్తురాడు కదా. అన్నీ మేలే ఉన్నాయి, అన్నీ మంచి జరిగింది, అన్నీ బాగున్నాయంటే కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు జ్ఞాపకం రాడు కదా. దేవుడు మనకు జ్ఞాపకం రాడు. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, శ్రమలు వస్తాయో, అప్పుడు ఎవరు మనకు జ్ఞాపకం వస్తారంటే దేవుడు జ్ఞాపకం వస్తాడు. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో మనకేమిస్తాడు? శ్రమలు పెడతాడు. కొన్ని సందర్భాల్లో మనకు కష్టాలు అనుమతిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనము శ్రమల గుండా వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమపడుట నాకు మేలైందంట. శ్రమపడుట మేలైంది. కాబట్టి ఈ శ్రమల ద్వారా నేను దీనత్వం ఏమిటో నేర్చుకుంటున్నాను. ఎట్లా దీనుడుగా ఉండాలో, ఎలా తగ్గించుకోవాలో, ప్రభు యొద్ద ఎలాగూ దీనత్వం నేర్చుకోవాలో ఈ శ్రమలను బట్టి నేను నేర్చుకుంటున్నానని కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు శ్రమలు అనుభవిస్తాడు, కష్టాలు తీసుకొస్తాడు. దేవునికి తెలియకుండా ఏవి రావు, అన్నీ దేవుని యొక్క అనుమతితోనే వస్తాయి కదా. యోబు కుటుంబం మీద దాడి చేసినప్పుడు సాతాను ఏం చేసినాడు? దేవుని యొద్ద నుంచి పర్మిషన్ తీసుకున్నాడు కదా. పర్మిషన్ తీసుకున్నాడా లేదా? ప్రభు అనుమతిస్తేనే వచ్చింది దగ్గరికి. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ప్రభు అనుమతించకుండా ఏది మన యొద్దకు రాదు, ఏది మన యొద్దకు రాదు. కాబట్టి ఏదేమైనా ప్రభు మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. రీసెంట్గా ఒక సేవకుడు ప్రభులోకి వెళ్ళిపోయినాడు. ఆయన పేరు ప్రకాష్ గంటెల అని. ఆయనకు చాలా సంవత్సరాల నుంచి బలహీనతతో బాధపడుతూ ఉన్నాడంట. అయితే ఆయన ప్రభుని ఏ రోజు కూడా ప్రశ్నించలేదంట. ఇది ఎందుకు ఇచ్చినావు అని అడగలేదంట ప్రభువును. ఇది ఎందుకు ఇచ్చావు, ఈ బలహీనత ఎందుకు ఇచ్చావు అని అడగలేదంట. ఎంత గొప్ప సంగతి కదా. మనమైతే ఎన్ని ప్రశ్నలు వేస్తావు, ఏ తప్పు చేసినా, ఏం చేసినా చెప్పు, నాకెందుకు ఈ శిక్ష, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ పరిస్థితి. ఆయన ఏ రోజు కూడా అడగలేదంట. నీ చిత్తమైతే బాగు చేయి, లేకపోతే దీన్ని బట్టి నీకు సంతోషం, నా బలహీనతను బట్టి నీకు మహిమ వస్తుంది, నీవు సంతోషపడతావంటే ఇలాగే కానిచ్చు, నాకేమీ ఇబ్బంది లేదని చెప్పినాడంట. చూసారా, మనం కూడా ఏం చేయాలి? ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? బలహీనతల్లో సంతోషపడుతున్నాడంట, అతిశయపడుతున్నాడంట బలహీనతలను బట్టి. కాబట్టి మనం కూడా ఆ సత్యాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మనం కూడా ఏం చేయగలము? దేవునికి సేవ చేయగలం. ఇవి తెలుసుకోకపోతే దేవుణ్ణి మనం సేవించలేం కదా. ఇక్కడ అన్న అనేటువంటి స్త్రీ దాదాపుగా 100 సంవత్సరాలు ఉండొచ్చు ఆమెకి. బహుకాలము గడిచిన వృద్ధురాలంట ఆమె, విధవరాలు. ఆయన ఏం చేసిందంటే ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేసిందంట. రేయింబగళ్ళు సేవ చేసిందంట. చూడండి, కొన్నిసార్లు మందిరంలో చిన్న పని చేస్తే మనము చాలా పని చేసామనుకుంటాం కదా. అనుకుంటామా లేదా? అన్న ఈరోజు చాలా పని చేశానన్న, కాళ్ళు చేతులు పట్టేసినాయన్న అంటారు కొంతమంది. యవనస్తులే, పెద్దవాళ్ళు కాదు, యవనస్తులు కూడా కొన్నిసార్లు చిన్న పని చేస్తే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కానీ చూడండి, వృద్ధురాలైనప్పటికీ కూడా రేయింబగళ్ళు సేవ చేసిందంట. రేయింబగళ్ళు సేవ చేస్తూ వచ్చింది. ఇంకా మందిరంలోనే ఉండిపోయిందామా, విడువక దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. తర్వాత ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేసిందంట. చూసారా, ఉపవాసం ఉంటే నీరసం అయిపోతాం కదా. ఉపవాసం ఉంటే నీరసం అయిపోతాం. అందుకే ప్రభు అన్నాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడాలని నీరసంగా ఉండకూడదంట. ఏంటక్క అట్లా ఉన్నామంటే, బ్రదర్ ఉపవాసం బ్రదర్ ఈరోజు అని తెలపకూడదంట. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? చక్కగా ముఖం కడుక్కోవాలంట,
చక్కగా నీట్గా ఉండాలంట, అసలు గుర్తుపట్టకూడదంట మనం. అట్లా చేయాలంట ఉపవాసం అంటే కదా. కాబట్టి ఉపవాసము చేయనప్పుడు నీవు దుఃఖముఖముతో ఉండొద్దు, సంతోషంగా ఉండాలి. కాబట్టి ఈ అన్న అనేటువంటి ఈ స్త్రీ చాలా వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తూ వచ్చిందంట. కాబట్టి ఈమె ప్రార్థన ఎంత గొప్పది అనేది మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఇలాగ విషయానికి వస్తే కనుక చాలా లక్షణాలు ఈ అన్నా జీవితంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆమె దేవుణ్ణి కొనియాడుతూ వచ్చింది. తర్వాత యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుతూ వచ్చిందంట. కాబట్టి మనం కూడా ఎప్పుడు దేని విషయమై మనం మాట్లాడాలంటే ఎల్లప్పుడూ కూడా దేవుని మాటలే మనం మాట్లాడాలి. ఏ మాటలు మాట్లాడాలి? దేవుని గురించి మనం మాట్లాడాలి కదా. కొన్నిసార్లు ఎక్కడన్నా మీటింగ్లకు పోయినా ఆ అక్కల గురించి అన్నల గురించి మాట్లాడతాం కదా. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడికి పోయినా దేనికోసం మనం మాట్లాడాలి? వాక్యము కోసము, దేవుని కోసం మాట్లాడాలి. ఒకవేళ కుటుంబ సమస్యలు చెప్పుకోవచ్చు, మా ఇంట్లో పలానా సమస్య ఉంది, వీటి కోసము ప్రార్థన చేయండి. ఇది మంచి పనే, ఇవి మంచి మాటలే. ఒకరి భారములు ఒకరు భరించుకోమన్నాడు. ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకోవచ్చు, తప్పులేదు. మా ఇంట్లో పలానా సమస్య ఉంది, ప్రార్థన చేయమని చెప్పవచ్చు. కాబట్టి ఎక్కడ మనము కలిసినా, ఎవరితో మనము విశ్వాసులతో కలిసినా ఆత్మ సంబంధమైన విషయాలు మనం మాట్లాడాలి. ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడాలి. అన్నా చూడండి, ఎప్పుడు కూడా లోక సంబంధమైన వార్త మాట్లాడలే. దేవుని మందిరంలో లోక సంబంధమైన మాటలు మాట్లాడదా. ఎప్పుడు కూడా దేనికోసం మాట్లాడుతుందంటే విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు గురించి మాట్లాడుతుందంట. కాబట్టి థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడకూడదు. ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు, కష్టాలు ఉంటే చెప్పుకోవచ్చు, ప్రార్థన అవసరతలు మనం చెప్పుకోవచ్చు. కానీ దేవుని మందిరంలో ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాలే మనము మాట్లాడాలి. దేవుని వాక్యంలో రాయబడింది, ఇద్దరు భక్తులు కూడుకొని మాట్లాడుకునేటప్పుడు అంట దేవుడు తొంగి చూస్తూ ఉంటాడంట. ఎందుకొరకు? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దామనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తాడంట? తొంగి చూస్తూ ఉంటాడంట. కాబట్టి భక్తులైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన విషయాలే మనము మాట్లాడే వారంగా ఉండాలి. కాబట్టి అన్న జీవితంలో ఈ లక్షణాలన్నీ కూడా మనము చూడగలుగుతూ వస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి సంపాదించుకుంది ఆమె అంటే ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు ఉంటా వచ్చినాము. మనకేమో నెలకు ఒక్కసారి ఉపవాస ప్రార్థన కదా. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన కోసం కూడా మనము చాలా త్వరగా రావాలి, ఆశతో రావాలి. కొంతమందికి అవకాశం ఉన్నా కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. దాదాపుగా మనకు అవకాశం ఉంటే ఖచ్చితంగా మందిరానికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మరలా ఈ అవకాశము వస్తుందో రాదో. అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు ఒక మాట చెప్పినాడు చూడండి. మనకు తెలిసినటువంటి మాటలే అవి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. ఈ దినాలు ఎలాంటివంట? చెడ్డ దినాల్లో మనం ఉంటున్నాం. అందుకే ఏం చేయకూడదు? సమయమును పోనీయొద్దు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన నెలకొకసారి. కాబట్టి దీన్ని మనం ఏం చేసుకోకూడదు? వ్యర్థం చేసుకోకూడదు కదా. దాన్ని పోనీయకూడదు, ఆ సమయాన్ని పోనీయకూడదు. ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా అంటున్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసు. జ్ఞానులు ఏం చేస్తారంటే సమయాన్ని పోనివ్వరు. చూడండి, ఎవరైనా సైంటిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఊరికే వ్యర్థంగా సమయాన్ని పోనీరు. వారు 24 గంటలు ఏదో ఒకటి ప్రయత్నించాలా, ప్రయోగం చేయాలా, ప్రజలకు ఏదో ఒకటి కనిపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ సమయాన్ని
వ్యర్థపరచుకోరు. ప్రతి సమయం కూడా చాలా విలువైనదిగా చూస్తారు, వాళ్ళు చాలా విలువైనదిగా చూస్తారు. కాబట్టి క్రైస్తవులముగా దేవుని నమ్ముకున్నటువంటి వారముగా మనం కూడా ఇవి చెడ్డ దినములు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయకూడదు అంటే సమయాన్ని పోనీయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడల్లా దేవుని మందిరానికి వచ్చి కనీసము ఒక 5-10 నిమిషాలైనా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎందుకంటే దినములు చెడ్డవి, మంచి దినాలు కాదివి. దినములు చెడ్డవి కనుక మనం సమయాన్ని పోనీయకూడదు. కనీసం వారంలో ఒకసారో 2 సార్లు 3 సార్లు అవకాశం ఉన్నంత వరకు దేవుని మందిరానికి వచ్చి మనము ప్రార్థన చేయాలి కదా. ఇంటికాడంటే మనకు సమయం ఉండకపోవచ్చు, కనీసం దేవుని మందిరానికి వచ్చి దేవుని ప్రజలతో కలిసి మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, అలాగే మన ద్వారా సంఘాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. మనం చేసే ప్రార్థనలు మన కుటుంబాన్ని ఆశీర్వాదంలోకి తీసుకొస్తాయి, సంఘాన్ని కూడా ఆశీర్వాదంలోకి తీసుకొస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం చేసే ప్రార్థన 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, ఇది మనకు తెలియకపోవచ్చు. అయితే ప్రభు యొద్దకు వెళ్ళిన తర్వాత మనం ఎన్ని నిమిషాలు ప్రార్థన చేసామో వాటన్నిటికీ కూడా లెక్క కడతా ఉంటాడు ప్రభు. కాబట్టి మనం మందిరానికి వచ్చి 5 నిమిషాలు చేసినా 10 నిమిషాలు చేసినా ఆ ప్రార్థన వృధా కాదు, వృధాగా పోదు. కాబట్టి ప్రతి దానికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే లెక్క చూపిస్తూ ఉంటాడు. కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే వారంగా ఉండాలి. కానీ అన్న అయితే ఏం చేస్తుందంట? రేయింబగళ్ళు సేవ చేస్తుంది. కాబట్టి ఒకసారి అన్న జీవితాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది సమయం మనము మరి ప్రార్థనలో గడిపే వారంగా ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి వచ్చినటువంటి మనము కొద్ది సమయం అనగా 10:30 అయింది టైము, 12-12:30 వరకు ప్రార్థనలో కొనసాగుదాం. తర్వాత మరి నూతన ఆత్మల కోసము ప్రార్థన చేయండి. ఇంకెవరైతే మన మధ్యలో బలహీనులుగా ఉన్నారో వారి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా బలహీనులుగా ఉంటే వారి కొరకు కూడా, మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. షారోన్ కోసం ప్రార్థన చేయండి. వెళ్ళారంటే వెళ్తున్నారా? ఇంకా లేదా? ఎప్పుడు? 18 తారీఖు. షారోన్ కోసం కూడా ప్రార్థన చేయండి. పద్మక్క వాళ్ళ అమ్మాయి షారోను ఇతర దేశాలకు వెళ్తున్నారు చదువు నిమిత్తమై, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే శామ్యుల్ ఫిలిప్ కోసం కూడా ప్రార్థన చేయండి, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టుగా. మరి అలాగే సద్గుణ రాంకుల కోసం, అలాగే మంగమ్మ ఆంటీ కోసం కూడా ప్రార్థన చేయండి. మరి సహోదరుడు బాబీ కోసం కూడా ప్రార్థన చేయండి. మరి అలాగూ అమ్మాజీ ఆంటీ కోసం ప్రార్థన చేయండి. ఇంకెవరైనా సమయాల కోసం కూడా ప్రార్థన చేయండి. పద్మక్క వాళ్ళ అబ్బాయి కోసము. ఇంకెవరైనా మన మధ్యలో బలహీనగా ఉంటే వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రసాదన్న కోసం కూడా ప్రార్థన చేయండి. చెయ్యి నొప్పి వస్తుందని చెప్తున్నాడు, కాబట్టి అన్న కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకెవరికైనా బలహీనతలు ఉంటే, అందరు బాగానే ఉన్నారని నమ్ముచున్నాం. ఇంకెవరైనా బలహీనతలు ఉంటే మీరు చెప్పండి, ఉపవాస ప్రార్థనలో మీకోసం ప్రార్థన చేస్తారు. ఇంకెవరికి ఏం లేవా? అయితే అందరు బాగున్నట్టే. అవి మామూలే, ఇంకా షుగరు బీపీ అనేది మామూలే. ఇంకేవైనా ప్రత్యేకంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వారి కోసం కూడా ప్రార్థన. రేపటి దినము మరి మొన్న ఆదివారం వచ్చారు కాజా నుండి బెనర్జన్న అరుణక్క అని, వారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయమని కోరుతూ వచ్చారు. అలాగే మరి కొన్నేళ్ళన్న వారి పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి. మరి వారి కుటుంబం కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేయండి. ఇంకెవరైనా అవసరతలు అక్కర్లు ఉంటే ప్రార్థనలో మనము కొనసాగుదాం, ప్రార్థన చేసుకుందాం. చిన్నగా ముందు నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతా, తర్వాత మీరు ప్రార్థనలో కంటిన్యూ చేయండి.